రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడా. పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నా. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా? నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాను. యాక్షన్ జరిగింది. చాలా మంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి. తొందరలో సస్పెండ్ కాబోతున్నారు. యాక్షన్ జరుగుతుంది, బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావుడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళాం. మేము సిస్టమేటిక్ వెళ్తాం. విల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను. అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు, వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా. మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం. ఇంకా తగ్గించాం. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారు పిలిచి, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారికి ఫోన్ చేసి, సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. మాకు ఎవరితో భయం లేదు. ప్రతి మండలము వస్తా, ప్రతి నియోజకవర్గము వస్తా, ప్రతి కార్యకర్త చెంతకు వెళ్తా, వారి మనోభావాలు తెలుసుకుంటా, వారికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇందాక చెప్పాడు వేణుగోపాల్ రెడ్డి గారు గ్రీన్ బుక్ అని, నేను మనవి చేస్తున్నా. ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. రెడ్ బుక్ పెట్టాడు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది. నేను మనవి చేస్తున్నా, మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా. ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. అన్నా జగనన్నా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్, దీనిలో పలానా సుబ్బారావు, పలానా వెంకట్రావు ఎంతో కష్టపడ్డాడు, ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని ఆ గ్రీన్ బుక్ లో పని చేసిన ప్రతి కార్యకర్త యొక్క పేరు రాసుకొని జగనన్నకు సబ్మిట్ చేస్తానని మనం చేస్తున్నాం. కక్షలు కార్పణ్యాలు లేని పరిపాలన కావాలి మనకి. కార్యకర్తలు బాగుండేటటువంటి పరిపాలన కావాలి మనకి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటటువంటి ప్రభుత్వం కావాలి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వం కావాలి. చూస్తున్నాం మనం. ఏం ప్రభుత్వం? 100 రోజులు దాటితే 100 సంవత్సరాలు పూర్తయినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇచ్చిన హామీని దేన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఒక్కరు నిలబెట్టుకున్నారు. 4 నుంచి 5,000 చేశారు. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చారు. నేను వస్తే ఉన్న ప్రతి పిల్లకి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. దానికి తోడు జగనన్న కూడా చెప్తున్నాడు చాలా సందర్భంలో, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో ఈయనకి 18,000, ఇదిగో ఇప్పుడే వచ్చిన పిల్లకి మళ్ళా 15,000 అని. ఏమయ్యా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారు కదా హామీలు, ఏం చేశారు మీరు? ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నటువంటి అంశం. ఇందాక పెద్దలు సదర్ రామకృష్ణారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. ఏంటిది నాకు అర్థం కాలే. చాలా చిత్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఎంత విచిత్రమైన ఆరోపణ అంటే 11,42,000 క్యూసెక్లు వాటర్ వచ్చింది. ఎప్పుడు రాలా నాకు తెలిసినంతవరకు. మరి పెద్దవారు ఎవరన్నా, నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, ఇంకా 80-90 వాళ్ళకి ఏమన్నా తెలిసేమో తెలియదు నాకు.